రష్మి ఇటీవలే కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ ఫోటోషూట్ తో పాటు తన కామెంట్స్ తో రష్మి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన రష్మి సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్దస్త్ షోలో యాంకర్ గా కనిపించిన తర్వాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్దస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. బుల్లితెరపై తనకంటూ సపరేట్ క్రేజ్ ని యాంకర్ రష్మి క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా రష్మి సుడిగాలి సుధీర్ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టీవీ రంగంలో రష్మి సుడిగాలి సుధీర్ల పేర్ సంచలనం సృష్టించాలని చెప్పాలి. వీరిద్దరు కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్ కి వెళ్ళిపోతుందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థమవుతుంది. ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరు పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ తర్వాత వీరిద్దరు కలుసుకుని వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఇక రష్మి సుడిగాలి సుధీర్లు కలిసి షోస్ చేసినప్పటికీ ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడుకుంటామని వారే స్వయంగా చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి తన కెరీర్ విషయంతో పాటు వ్యక్తిగత విషయాలకు కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే రష్మి తాను హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు రష్మికి ఏమైందో అని కంగారు పడుతున్నారు. అయితే దానిపై రష్మి వివరణ ఇచ్చింది. నేను సర్జరీ కోసం రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంది. దానివల్ల నాకు ఇష్టమైన డాన్స్ చెయ్యలేకపోతున్నానని, దానికి నేను దూరంగా ఉండాల్సి వస్తుందని, ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుందని, మళ్ళీ డాన్స్ చెయ్యగలుగుతానని అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మి చేసిన పోస్టు వైరల్ గా మారింది. అయితే రష్మికి సర్జరీ జరిగితే సుధీర్ ఎక్కడున్నాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సుధీర్ ప్రస్తుతం జబర్దస్త్ షోలో మానేసి ఫ్యామిలీ స్టార్ షోతో చేస్తున్నారు. అశు రెడ్డితో పాటు యాంకర్ శ్రవంతితో కలిసి సుధీర్ ఈ షోలో చేస్తున్నారు.